హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. భవిష్యత్తు హైదరాబాద్ రియల్ ఎస్టేటు ఎటువైపు విస్తరణకు అవకాశం ఉంది? నెమ్మదించిన మార్కెట్ కొత్త సంవత్సరంలో ఊపందుకునేనా? కొత్త సర్కారు నిర్ణయాల ప్రభావం రియాలిటీపై ఏ మేరకు ఉంటుంది? గృహ కార్యాలయాల నిర్మాణాలపై స్వల్ప దీర్ఘకాలానికి ఉన్న అంచనాలేంటి? ఇటువంటి అంశాలపై స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ ఏమని చెబుతున్నాయి? దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఏంటి? 2024లో మీ అంచనాలు ఎలా ఉంటాయి? స్వల్పకాలానికి ప్రస్తుతం మార్కెట్ నెమ్మదించింది. సాధారణంగా డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు మార్కెట్ మందకొడిగానే ఉంటుంది. ప్రభుత్వ మార్పుతో సంబంధం లేకుండానే పై కారణాలతో మార్కెట్లో పెద్ద ఊపు లేదు. విక్రయ లావాదేవీలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. దీర్ఘకాలానికి చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండడం, యుఎస్లో ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లో మున్ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటే కనుక, రియల్ ఎస్టేట్ వృద్ధిలో వాణిజ్య భవనాల పరంగా చూస్తే 2023 జనవరి నుంచి డిసెంబర్లో దేశవ్యాప్తంగా 70 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయాల భవనాలు ఐటీ ఆధారిత సంస్థలు లీజుకు తీసుకున్నాయి. 2022తో పోలిస్తే గ్రాసులో 2 మిలియన్ చదరపు అడుగులు పెరిగింది. నికరంగా పరిశీలిస్తే గత ఏడాది 34 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీలు జరిగితే ఈ ఏడాది 38 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. హైదరాబాద్ కూడా గత ఏడాది కంటే ఈ ఏడాది ఆఫీస్ స్పేస్లో బాగా వృద్ధి కనిపించింది. ఉద్యోగులు ఇప్పటికీ ఇంటి నుంచి పనిచేస్తుండడంతో కార్యాలయాల్లో కొంత ఖాళీల భయాలు ఉన్నాయి. యుఎస్లో ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కూడా కొంత మనకు ప్రతికూలంగా ఉన్నాయి. ఐటీలో పెట్టుబడులు పెట్టాలా వద్దా అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ పెద్ద సంస్థలు కూడా కార్యాలయాల ఏర్పాటులో పునరాలోచనలో పడ్డాయి. ఇదివరకు కార్యాలయం ఏర్పాటు చేస్తే 70 నుంచి 80% మంది ఉద్యోగులు కార్యాలయానికి వచ్చేవారు. కరోనా తర్వాత 30% కూడా కంపెనీలు అనుమతిస్తున్నాయి. ఈ ప్రభావం కార్యాలయాల భవనాలపై పడింది. ఇది లేకపోతే ఆఫీస్ స్పేస్ కూడా ఇంకా పెరిగేది. ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీలు ఇన్నోవేషన్ కోసం కార్యాలయానికి ఉద్యోగులను రప్పించే అవకాశం 2024లో ఉంటుందని భావిస్తున్నాం. భారతీయ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులతో పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఎంఎన్సీల్లో 45 నుంచి 50% వరకే ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారు. మిగతా వారిని కూడా రప్పించే అవకాశాలు 2024లో కనిపిస్తున్నాయి. కాబట్టి కార్యాలయాల భవనాలకు డిమాండ్ పెరుగుతుందనేది మా అంచనా. హైదరాబాద్లో పెద్ద ఎత్తున గృహ నిర్మాణ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మార్కెట్లో అధిక సరఫరా వచ్చే అవకాశం ఉందా? గృహ నిర్మాణం కోవిడ్ తర్వాత అన్ని మార్కెట్లలో డిమాండ్ పెరిగింది. ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో ఇదే పోకడ కొనసాగుతుంది. ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడ స్పెక్యులేషన్ ఎక్కువైంది. కోకాపేట భూముల వేలం అనంతరం ఇది ఎక్కువగా కనిపించింది. పశ్చిమ హైదరాబాద్ మార్కెట్లో చదరపు అడుగు 6,500 నుంచి 7,000 వరకు ఉన్న ధరలు 9,000 నుంచి 12,000 వరకు పెరిగిపోయాయి. ఈ ప్రభావంతో మిగతా ప్రాంతాల్లో 25 నుంచి 30% ధరలు పెరిగాయి. ఉత్తరం, దక్షిణం వైపు పెరిగాయి. కొంతవరకు తూర్పు వైపు ధరలు ఇప్పటికీ తక్కువగా ఉన్నాయి. సిటీలో ఎక్కడ చూసినా వ్యవస్థీకృత మార్కెట్లో గేటెడ్ కమ్యూనిటీల్లో చదరపు అడుగు తక్కువలో తక్కువ 5,000 పైనే ఉంది. విక్రయాలు బాగానే ఉన్నాయి. అదే సమయంలో అధిక సరఫరా భయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏడాదిన్నర అధిక సరఫరా ఉంది. ఈ సాధారణంగానే 12 నుంచి 15 నెలల పాటు సరఫరా అధికంగా ఉండడం అనేది సాధారణమే, పరిణామమే. భవిష్యత్తు నగరం ఎటువైపు విస్తరించే అవకాశం ఉంది? ఐటీ కారిడార్ కొనసాగింపుగా కొల్లూరు వైపు, విమానాశ్రయ మార్గం వైపు ఎక్కువగా విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయి. శంషాబాదు పెద్ద సంస్థలు కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నాయి. మెట్రో అలైన్మెంట్ మార్పు నిర్ణయం పెద్దగా ప్రభావం ఉంటుందని అనుకోవడం లేదు. అయితే అపరిమిత ఫ్లోర్ స్పేసు ఇండెక్స్ ఉండడంతో ఎక్కువ నిర్మాణాలు ఐటీ కారిడార్లోనే వచ్చాయి. ఈ ప్రాంతం నుంచి విమానాశ్రయం వరకు రద్దీ పెరిగింది. ఎంత విశాలంగా రహదారులు ఉన్నా విస్తరించినా పెరిగే కార్లతో సరిపోదు. నానక్రామ్గూడ నుంచి శంషాబాద్ వెళ్లేందుకు వాహన సాంద్రత పెరిగిపోయింది. మెట్రో ఉంటే ఈ ప్రాంతానికి మరింత సానుకూలం, మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి విస్తరణ ఉంటుంది అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.